మనమే మన లోపల చాలా లోతు ఉంటుంది కదండి. కొంతమంది ఊరికే ప్రతిదీ నోరు తెరిచి మాట్లాడేస్తూ ఉంటారు. కొంతమంది చాలా లోతు మనుషులు అంటారు. అంటే వాళ్ళు అన్ని లోపలే పెట్టుకుంటారనమాట. లోపలే పెట్టుకుంటారు. కొంతమంది లోపల ఒకటి ఉంటుంది, బయట ఒకటి మాట్లాడుతూ ఉంటారు. అసలు లోపలున్న ఐడియాలజీకి బయట వారు చూపించే ప్రవర్తనకి పొంతనే ఉండదు. కొంతమంది వాళ్ళని అఫ్కోర్స్ వేషధారులు అంటారు. మనం అలా ఉండడానికి వీల్లేదు. అయితే మనిషిని అర్థం చేసుకోవడమే అంత కష్టమైతే ఈ సర్వ సృష్టిని సృజించిన సృష్టికర్త అయిన దేవుని అర్థం చేసుకోవడానికి ఒక జీవితకాలం సరిపోద్దంటారా? ఒక జీవితకాలం సరిపోదు. నిజానికి దేవుడు మనకు అర్థం కావాలంటే ఆయన మనలో ఒకరిగా దిగొస్తే కానీ మనకు అర్థమవుదని దేవాతి దేవుడు నరరూపిగా ఈ లోకానికి దిగివచ్చారు. దేవుణ్ణి మనం అర్థం చేసుకోవాలంటే ఆయన నిజంగా పరలోకంలోనే ఉండుంటే దేవుడు మనకు పూర్తిగా అర్థమై ఉండేవాడు కాదు. మనలో ఒక్కొక్కరం దేవుడు అంటే ఒక్కొక్క డెఫినేషన్ ఇచ్చేవారం. దేవుడు అంటే అండి ఇలా ఉంటారు అనుకుంటున్నానండి, దేవుడు అంటే అండి ఆయన ఇలా మాట్లాడతారు